బడీస్, మీ అందరికీ సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ తీసుకోండి, టమాటో తీసుకోండి, జీడిపప్పు తీసుకోండి, అల్లం వెల్లుల్లి తీసుకోండి, 3 చిల్లీస్ తీసుకోండి. బట్ గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక చిల్లీ యూస్ చేయండి. వేరే తవ్వాలో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పన్నీర్. అది డబుల్ రోస్టెడ్ అండ్ సెమీ ఫ్రై చేసుకోండి. ఫుల్గా చూపించిన విధానంగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. వేరే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా అనస పువ్వు, ఇంకా నేను యాలకులు తీసుకున్నానండి. దంచిన యాలకులు వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 చిల్లీస్ యూస్ చేశాను. ఇంకా కరివేపాకు వేసాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ స్లోగా నిదానంగా మీరు మూత పెట్టి సిమ్లో ఉడకపెట్టండి. మధ్య మధ్యలో మీరు మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి, అంటే పచ్చి వాసన అంతా పోయేంత వరకు. దాని తర్వాత ఉడికించిన పన్నీర్ కర్రీస్ మీరు వేసుకొని కలుపుకోండి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత కూడా మీరు 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. ఇందులో నేను మసాలా పౌడర్ కూడా వేయలేదండి. జీడిపప్పు ఫ్లేవర్తో ఇంకా కొంచెం స్పైస్తో చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్ రూపంలో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.